Yes, good afternoon, officers. Time for today's short and cute video. Today's topic is about the most happening crisis, flight cancellations, especially in the Indigo. సో ఇండిగో ఎయిర్లైన్స్ వాళ్ళవి బీభత్సమైన క్యాన్సిలేషన్ జరుగుతున్నాయి. అందుకే ద టాపిక్ పేరు ఇండిగో క్రైసిస్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే చాలామంది ఫ్లైట్స్, చాలామంది ఫ్యామిలీ ప్లాన్స్, చాలామంది ఎకానమీ అంతా ఒకటేసారి డిస్టర్బ్ అయిపోయింది, విచ్ ఈస్ అ వెరీ బ్యాడ్ థింగ్. అయితే దీంట్లో మనం యూపీఎస్సీ యాంగిల్లో వై దిస్ క్రైసిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని మనం చక్కగా అనలైజ్ చేయాలి. సో December 5th హైయెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సిలేషన్స్ హ్యావ్ హ్యాపెండ్. అరౌండ్ 500+ క్యాన్సిలేషన్స్ ఒకటే రోజు జరగడం అనేది 20 years నుంచి ఎప్పుడు అంత దారుణమైన క్రైసిస్ జరగలేదు. అందుకే దిస్ టాపిక్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. సో దాని పరంగా మనం యూపీఎస్సీ యాంగిల్లో వాట్ ఆర్ ద థింగ్స్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ హియర్ అనేది ఫస్ట్ మనము ఒక చిన్న ఓవర్వ్యూ అండ్ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. బేసికల్గా ఫస్ట్ 4th December అంటే నిన్న అరౌండ్ 500+ క్యాన్సిలేషన్స్ జరిగినాయి. సో సి ఇస్ క్యాన్సిలేషన్స్. సో ఎందుకు వై దీస్ క్యాన్సిలేషన్స్ హ్యావ్ హ్యాపెండ్ అనేది మనం తెలుసుకోవాలి. సో ఎయిర్పోర్ట్స్ ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు అన్ని మేజర్ ఎయిర్ ఫ్లైట్స్లో భయంకరమైన క్యాన్సిలేషన్ జరిగినాయి. పూణేలో ఎందుకు వై దిస్ హ్యాపెండ్ ఇస్ బికాస్ బేసికల్గా కొత్త రూల్స్ తీసుకొచ్చారు. వాట్ ఆర్ ద న్యూ రూల్స్ విచ్ దే బ్రాట్? ఈ న్యూ రూల్స్ ఏంటో ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్ కింద మనకు ఖచ్చితంగా తెలియాలి. ద ఫస్ట్ ఇంపార్టెంట్ రూల్ దే బ్రాట్ ఆన్ November 1st, 2025 ఈజ్ FDTL rules, which is nothing but flight duty time limitations. ఈ రూల్స్ వల్ల బేసికల్గా మొత్తం గొడవంతా ఈ రూల్స్లో చెప్పడం ఏంటంటే దే హ్యావ్ టైటెండ్ నైట్ ఫ్లైట్స్, నైట్ పూట ఫ్లైట్ ఫర్ సేఫ్టీ పర్పసెస్, టైటింగ్ ఆఫ్ నైట్ ఫ్లైట్ షెడ్యూల్స్ భయంకరంగా టైటన్ చేశారు. అండ్ దీనివల్ల క్రూకి, ఎవరైతే ఏరోప్లేన్ నడిపిస్తున్నారో, లాంగ్ రెస్ట్ అవర్స్ ఇవ్వడం జరిగింది. సో ఎప్పుడైతే క్రూ రెస్ట్ తీసుకుంటున్నారో దేర్ షుడ్ బి అ సబ్స్టిట్యూట్ క్రూ టు డూ ద వర్క్. సో వర్క్ ఫోర్స్ని ఇంకా మనం తీసుకోవాలి, బట్ దట్ ఈస్ అ కాస్ట్లీ పర్పస్. అందుకే కొత్త క్రూని యాడ్ చేస్తలేదు, ఉన్న క్రూ వాళ్ళకి భయంకరమైన రెస్ట్ ఇస్తున్నారు అండ్ నైట్ ఫ్లైట్స్ భయంకరంగా టైటన్ చేస్తున్నారు. దీస్ ఆర్ ద మేజర్ 3 reasons వై ప్యాసింజర్స్ అండ్ కస్టమర్స్ ఆర్ ఫీలింగ్ రాత్, చాలా ఇబ్బంది పడుతున్నారు అని మనం క్లియర్గా చెప్పొచ్చు. దిస్ అ మేజర్ పాయింట్ దట్ వీ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్. సో దీనివల్ల ఏమైపోయిందంటే ఇష్యూ హ్యాస్ come to a situation of crew shortage. So number of employees who are working has reduced a lot, and that led to the concept of crew shortage. And దీని వల్ల కరెంట్గా జరుగుతున్న వింటర్ షెడ్యూల్ ఏదైతే ఉందో, ద వింటర్ షెడ్యూల్ అది రోస్టర్లో అసలు ఎక్కలేదు. So there is no roster fill-ups. So this is the major issue which is happening with Indigo. So Indigo flight delays కానీ cancellations కి మేజర్గా అది ప్రాబ్లం. సో why it is very important? కంట్రీకి ఎలా ఎఫెక్ట్ అవుతుంది? ఆఫ్ కోర్స్ డబ్బులు ఒకటి, బట్ ద మేజర్ పాయింట్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇస్ Indigo holds 64% of domestic flights. డొమెస్టిక్ ఫ్లైట్స్ ఏవైతే ఉన్నాయో ఫ్రమ్ వన్ సిటీ టు ది అదర్ సిటీ, ఈ డొమెస్టిక్ ఫ్లైట్స్ హ్యాండ్లింగ్ కెపాసిటీ ఆఫ్ ఇండిగో 64% ఈజ్ డొమెస్టిక్ ఫ్లైట్స్. సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక్క సింగిల్ ఫ్లైట్ ఫెయిలియర్ వల్ల, ఫెయిలియర్ ఆఫ్ మేనేజింగ్ ద రిసోర్సెస్ హ్యాస్ బికమ్ అ ప్రాబ్లమ్ ఫర్ ఇండిగో వల్ల సింగిల్ పాయింట్
అందరూ డొమెస్టిక్ ఫ్లైట్స్ ఇండిగోనే మ్యాక్సిమం వాడతారు బికాస్ ఇట్ ఈస్ అ లిటిల్ చీపర్ అండ్ క్వాలిటీ ఈస్ నాట్ సో గ్రేట్. బట్ బికాస్ ఆఫ్ దిస్ సింగిల్ ఫెయిలియర్ మొత్తం ఎయిర్వింగ్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయిపోయింది, క్యాన్సిలేషన్స్ అయినాయి, ప్రజలు భయంకరంగా ఇబ్బంది పడ్డారు, ఫ్యామిలీ ప్లాన్స్, ఈ ప్లాన్స్, ఎవ్రీథింగ్ గాట్ రీషెడ్యూల్డ్. బిజినెస్ ఎవరైతే షార్ట్ ట్రిప్స్ వేసి బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ చాలా దెబ్బపడిపోయింది. ఇలాంటి దారుణమైన సిచ్యువేషన్ ఇండిగో ఈజ్ బికాస్ ఆఫ్ ద న్యూ FDTL రూల్స్ విచ్ హ్యావ్ బీన్ బ్రాట్ ఇన్ November 1st అండ్ ఆల్ దట్. అది కాకుండా దీంట్లో మేజర్ షేర్ అయితే దీంట్లో మన స్టాటిస్టిక్స్ కొన్ని తెలుసుకోవాలి. దీంట్లో టాటా వాళ్ళ షేర్, ఎందుకంటే టాటా వాళ్ళు రీసెంట్గా కొనుక్కున్నారు, సో టాటా షేర్ ఈజ్ అరౌండ్ 27% అండ్ అదర్స్ ఆర్ అరౌండ్ 11% ఇండిగో దాంట్లో. సో వాట్ ఈస్ ద ప్రాబ్లమ్? టాటా వాళ్ళు వీఆర్ నోన్ ఫర్ క్వాలిటీ అండ్ ఆల్ దీస్ థింగ్స్, బట్ ఓవరాల్గా వర్క్ అవుతలేదు. సో ఇది ఎందుకు జరిగిందంటే బికాస్ ద మేనేజ్మెంట్ హెస్ చేంజ్డ్. టాటా గారు ఉంటే ఇలాంటివి జరిగేవి కాదు, బట్ టాటా గారు లేరు కాబట్టి ఇట్ ఈస్ బికమ్ మోర్ బిజినెస్ ఓరియంటెడ్. ఏం చేశారంటే బేసికల్గా దీంట్లో ఈ క్రైసిస్లో చేసిన పెద్ద ప్రాబ్లం ఏంటంటే సీట్స్ అవైలబిలిటీ has reduced a lot. Seats availability తక్కువ అవ్వడం అంటే ఇండైరెక్ట్ ఏంటిది? The supply has reduced. So when the supply has reduced, what will happen? Demand will increase. When demand increases, what happens? Price increases. That is the logic there. So ఈ సీట్స్ అవైలబిలిటీ తగ్గించడం వల్ల ప్రతి ఒక్క సీట్, ఎవ్రీ సీట్ ప్రైస్ ఇంక్రీజ్ అరౌండ్ 5 to 10 times increase అయింది, and that has created the big problem. People were not able to buy the flight tickets, and మీకు తెలిసిందే ఫ్లైట్ టికెట్స్ ఒకసారి క్యాన్సిల్ అయితే మళ్ళీ రియంబర్స్మెంట్ రాదు. అండ్ ఫ్లైట్ టికెట్స్ ఆర్ రేంజింగ్ ఫ్రమ్ 30,000 to 1.3 lakhs వరకు ఫ్లైట్ టికెట్స్ ఉన్నాయి, అది యావరేజ్ ప్రైస్. ఒకటేసారి క్యాన్సిలేషన్స్ అవడం వల్ల డబ్బులు రియంబర్స్ కాలేదు, జనాలకి నష్టం, ఎకనామీకి నష్టం, అండ్ పీపుల్ స్టార్టెడ్ రియలీ హేటింగ్ ఇండిగో ఫ్లైట్స్. అలాంటి పరిస్థితి ఇండిగో తెచ్చుకుంది, ఇండిగో మేనేజ్మెంట్ తెచ్చుకుంది, అండ్ that is because of the new rules and the spikes and all these things. That is a problem. So ఇలాంటిది మీరు చూసుకుంటే this is not the first time this is happening. దీంట్లో similar incidents already ప్రీవియస్గా జరిగినాయి. Similar incidents happened with Kingfisher Airlines. Same thing happened. Kingfisher Airlines also had the same problem. So దాంట్లో కూడా దీంట్లో ఏం చెప్పారంటే కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్లో ఫుల్ సర్వీస్ ఇస్తాము, అండ్ ద డెట్ ఆఫ్ మేనేజింగ్ దిస్ వాజ్ గ్రేటర్ దాన్ అరౌండ్ 9,000 కోట్ల పైన అప్పు మన విజయ్ మాల్యా అండ్ ఎయిర్లైన్స్ చేసడం జరిగింది. సో దాంతోపాటు కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ వాళ్ళు అన్పేడ్ శాలరీస్ టు ఎంప్లాయీస్, దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్ బికాస్ ఆఫ్ ద డెట్. అండ్ హోస్టెసెస్కి వాళ్ళకి చేయడం ప్రాబ్లం అయింది, అండ్ వెండర్ వాళ్ళకి ఎవరైతే వీళ్ళకి బిజినెస్ ఇస్తారో ఆ వెండర్ డ్యూస్ భయంకరంగా పెరిగిపోయినాయి, వాళ్ళు కట్టలేకపోయారు. ఫైనల్గా కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయింది ఇన్ 2012లో సేమ్ థింగ్ హ్యాపెండ్ విత్ కింగ్ఫిషర్. సో దిస్ అనదర్ ఇంపార్టెంట్ కేస్ స్టడీ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్. సో దీనివల్ల ఏమైపోయింది, లైసెన్స్ కంప్లీట్గా సస్పెండ్ చేశారు, లైసెన్స్ వాజ్ సస్పెండెడ్. సో సేమ్ థింగ్ ఇండిగో కూడా జరిగే ఛాన్స్ ఉంది ఇన్ ఫ్యూచర్ if that is the case. Now this is one important case study. Another case study was with respect to Jet Airways. Jet Airways 2019 నుంచి 24 వరకు దీంట్లో కూడా సేమ్ థింగ్ హ్యాపెన్ విత్ Jet Airways. వై Jet Airways లో ఏం జరిగింది, ఒకప్పుడు దిస్ వాజ్ అ టాప్ మోస్ట్ ఇన్ ప్రైవేట్ సెక్టర్, టాప్ ఉండే అది మోస్ట్ బాటమ్కి వెళ్ళిపోయింది కంప్లీట్గా, టాప్ టు బాటమ్కి వెళ్ళిపోయింది కంప్లీట్గా. ఎందుకు అట్లా జరిగింది, బికాస్ దాంట్లో ఒక కొత్త ప్యాటర్న్ తీసుకొచ్చారు, జెట్ ఒకటి, ఇంకోటి జెట్ లైట్ అని రెండు సీక్వెన్సెస్ తీసుకొచ్చారు, మోడల్స్, రెవెన్యూ మోడల్స్ ఇవి. ఈ రెవెన్యూ మోడల్స్ రెండు కూడా ఒకటేసారి ఫ్లాప్ అయినాయి, ఈ ఫ్లాప్ అవడం వల్ల ఈ ఎయిర్వేస్కి ఫండింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఆపేశారు. సో దిస్ లెడ్ టు క్రైసిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫండింగ్ టు రన్ ది ఎయిర్వే బిజినెస్. దట్ హ్యాపెండ్ విత్ ద జెట్ ఎయిర్వేస్ ప్రీవియస్లీ. దానివల్ల ఈ టైంలో వెన్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ క్రైసిస్, దిస్ ఈస్ వెన్ ఇండిగో స్టార్టెడ్ రైజింగ్ మాట.
ఇండిగో టుక్ దిస్ యాజ్ ఆపర్చునిటీ అండ్ స్టార్టెడ్ రైజింగ్. అండ్ దాని వల్లనే డొమెస్టిక్ మార్కెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా కింగ్ ఫిషర్, జెట్ ఎయిర్వేస్ అన్ని ఎగిరిపోగానే దే స్టార్టెడ్ మూవింగ్ టువర్డ్స్ ఇండిగో. సో ఇండిగోలో ఏమైపోయిందంటే ఒకటేసారి ఎవ్రీ వన్ స్టార్టెడ్ టేకింగ్ ఇండిగో ఫ్లైట్స్, అండ్ దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ హ్యాడ్ 64% డొమెస్టిక్ షేర్. Why Indigo rose is because of the collapse of Kingfisher Airways as well as Jetlight as well as Jet Airways. రెండు ఎగిరిపోగానే 64% మొత్తం కూడా అయిపోయింది దానివల్ల. సో ఇండిగో డామినెన్స్ భయంకరంగా రైజ్ అయింది. మళ్ళీ ఇలానే there is another sequence which happened that is called Go First. Go First అని ఒక ఎయిర్వేస్, అది కూడా సేమ్, ఇట్ ల్యాండెడ్ ఇన్ బిగ్ ట్రబుల్. డ్యూస్ పే చేయలేకపోయింది, లైసెన్స్ సస్పెండ్ చేశారు. గో ఫస్ట్ అనేది దట్ ఈస్ అనదర్ బిగ్ ప్రాబ్లమ్, అండ్ దే ఫైల్డ్ ఫర్ ఇన్సాల్వెన్సీ. సో కట్టలేము కాబట్టి దే సైన్ ఫర్ ఇన్సాల్వెన్సీ. సో ఇన్సాల్వెన్సీలో ఏమవుతుంది, డబ్బులు రిటర్న్ చేయలేరు. కోర్టు కూడా మీరు ఏమంటే చిన్న చిన్న డ్యూస్ ఉంటే పే చేయండి, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అంటే ఇట్ ఇస్ లైక్ మీ కంపెనీ క్లోజ్, యూ కెనాట్ డూ ఎనీథింగ్, యూ కెనాట్ రన్, సో యూ కెనాట్ రిటర్న్ ద మనీ. సో ఎవరైతే దీని మీద ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరికీ పెద్ద లాస్ అయిపోయింది. సో దట్ హ్యాపెండ్ విత్ గో ఫస్ట్ previously in 2023. So ఇది బేసికల్గా వై అంటే దిస్ గో ఫస్ట్ హ్యాడ్ అ ప్రాబ్లమ్ ఆఫ్, ఫస్ట్ నుంచి కూడా వీళ్ళకున్న పెద్ద ప్రాబ్లం అంటే వీక్ ఫైనాన్సెస్. ఎయిర్వే ఇండస్ట్రీ నడపాలంటే కొన్ని లక్షల కోట్లు కావాలి, 1000 కోట్లు కావాలి, ఆ కోట్లు వీళ్ళ దగ్గర లేదు. దీనివల్ల అయిపోయింది, దే ఫాల్ ఇన్ టు డెట్, అప్పుల పాలు అయిపోయారు. అండ్ ఫైనలీ దే క్లెయిమ్డ్ ఇన్సాల్వెన్సీ. అండ్ ఎవరైతే ఓనర్స్, ప్రొపరేటర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం సేఫ్గా ఉన్నారు. కానీ దీని మీద ఇన్వెస్ట్ చేసిన వెంచర్ క్యాపిటలిస్ట్స్ కానీ, పెద్ద పెద్ద క్యాపిటలిస్ట్ కానీ, అండ్ కస్టమర్స్, ఆల్ ఆఫ్ దెమ్ వెంట్ ఫర్ అ టాస్. సో ఈ ప్రీవియస్ మనం చూసుకున్న కేసులు చూసుకుంటే ఇండిగో పరిస్థితి కూడా ఆల్మోస్ట్ ఇట్లా కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ లాగా, జెట్ ఎయిర్వేస్ లాగా, జెట్ లైట్ లాగా, అండ్ ఫైనలీ గో ఫస్ట్, ఇట్లాంటి ప్రీవియస్ కేసెస్ కూడా సేమ్ థింగ్, వెంట్ ఫర్ షట్ డౌన్. సో ఇండిగో కూడా ఇలానే కంటిన్యూ అయిపోతే ఇది కూడా ఫైనల్గా ఫ్లాప్ షో అయిపోయి ఇన్సాల్వెన్సీ క్రియేట్ చేసే ప్రాబ్లం ఉంది అని మనం గ్రహించవచ్చు. సో దీంట్లో మనకి ఫస్ట్ ఇండిగో ఫ్లైట్స్లో తెలియాల్సిన ఫస్ట్ షేర్ ఏంటంటే, ఇండిగో ఒరిజినల్ కంపెనీ ఓన్స్ అబౌట్ 64%, టాటా గ్రూప్స్ ఓన్స్ అరౌండ్ 27%, అండ్ అదర్స్ అరౌండ్ 10%. ఇది స్టాటిస్టిక్స్. దట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లమ్ దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. సో దీనివల్ల ఏమైపోయిందంటే వీళ్ళు చేసిన ఒక మిస్టేక్ వల్ల ప్యాసెంజర్స్కి కాస్ట్ భయంకరంగా రైజ్ అయింది. ప్రైస్ రైజ్ 5 to 10 times. సో దట్ బికేమ్ అన్ఎఫోర్డబుల్, అంటే కొనలేకపోవడం వల్ల జనం ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఫ్లైట్స్ దే వెంట్ ఆఫ్ ఇంటూ ట్రైన్స్ అండ్ బస్సెస్. దానివల్ల ఒక్కటేసారి 40 క్లోజ్ ఆఫ్ అయిపోయింది. వెన్ యువర్ ప్రైస్ ఆఫ్ యువర్ టికెట్ ఈజ్ ఓవర్ రేటెడ్, వాట్ హ్యాపెన్స్ ఇస్ ఎవ్రీథింగ్ గోస్ ఫర్ అ టాస్. సో ఓవరాల్గా దీంట్లో ఈ 3 కేస్ స్టడీస్ అబ్జర్వ్ చేస్తే వాట్ ఆర్ ద మేజర్ రీజన్స్ వై దిస్ ఇస్ హ్యాపెనింగ్ అది మనం గ్రహించుకోవాలి. ఫస్ట్ ఏంటంటే హై స్ట్రక్చరల్ కాస్ట్స్. ద మేజర్ రీజన్స్ ఫర్ దిస్ ఫ్లాప్ షో ఇన్ దిస్ ఎయిర్లైన్ బిజినెస్ ఇస్ హై స్ట్రక్చరల్ కాస్ట్. High structural cost is the major reason, one of the major reasons why this is happening. So దీనివల్ల ఏమవుతుందంటే మామూలుగా గ్లోబల్గా చూసుకుంటే గ్లోబల్ రేట్స్ ఆర్ ఇంక్రీజింగ్ బై 20 to 25%. దట్స్ ఓకే, దట్ ఈస్, బట్ ఇన్ ఇండియా వీల్ ఆఫ్ ఫ్లైట్ రైజ్ ఈజ్ బిట్వీన్ 40 to 60% రైజ్ ఉంది. సో అందుకే ఇట్ లీడ్స్ టు అన్ఎఫోర్డబిలిటీ. దీంతో పాటు వాల్యూ ఆఫ్ డాలర్ ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా ప్రైస్ రైజ్లు భయంకరంగా పెంచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వాళ్ళు అన్నిటికీ ప్రాబ్లం అవుతుంది. ఇది కాకుండా దీంట్లో ఆడే స్టేట్ ట్యాక్సెస్, దట్స్ అనదర్ బిగ్ థింగ్. ఎందుకంటే అందరూ స్టేట్ ట్యాక్సెస్ తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. సో ఆ స్టేట్ ట్యాక్సెస్ మనకు చూసుకుంటే ఆల్రెడీ ఏటీఎఫ్ మీద స్టేట్ ట్యాక్సెస్ ఇస్ అరౌండ్ 20 to 25%, విచ్ అ బిగ్ థింగ్. గ్లోబల్గానే ఇంత ఉందంటే మన వాళ్ళు ఇంత పెట్టి ఆ స్టేట్ ట్యాక్సెస్ 25% తగ్గించుకోవడం అంటే ప్రాబ్లం. దట్ ఈస్ one major reason why the structural lapses have happened. Next important thing why this is happening, second reason why this kind of situation comes is, ఫస్ట్ లో ఏమో అల్ట్రా లో ఫేర్ ఇస్తారన్నమాట, అంటే కాస్ట్ బాగా తగ్గిస్తారు.
దానివల్ల ఒక కాంపిటీషన్ క్రియేట్ అవుతుంది. సో ఒక సస్టైనబుల్ ప్రైస్ అనేది వీటికి ఉండదు. సో ఒక్కసారి మార్కెట్ డామినెన్స్ రాగానే, వన్స్ దిస్ లీడ్స్, ఒక్కసారి మార్కెట్ డామినెన్స్ రాగానే సడన్గా ప్రైజులు హైక్ చేస్తారు. సో దట్ ఈస్ వాట్ ద స్ట్రక్చర్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ ద బిజినెస్ ఆర్. First, they'll ask you to buy for very, very low prices. So obviously, all the people will shift towards that particular flight. దాని తర్వాత ఒక్కడేసారి అందరికీ మన తప్పితే వేరే వాళ్ళు లేరు, ఒక మొనోపలీ ఫీలింగ్, ఒక అథారిటీ ఫీలింగ్ రాగానే చక్ అంటే ప్రైస్ రైజ్ చేస్తారు. దెబ్బకు ఒకటేసారి ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. సో దట్ ఈస్ అనదర్ రీజన్ వై దిస్ హ్యాపెన్స్ అని మనం క్లియర్గా చెప్పొచ్చు. సో దీనివల్ల వీటిని సపోర్ట్ చేసే పాలసీ యాంగిల్, పాలసీ యాంగిల్స్ ఆల్సో నో పర్ఫెక్ట్ యూనిఫైడ్ ఎయిర్వే పాలసీ, ఎయిర్ కాస్ట్ పాలసీ, ఈ పాలసీ అసలు లేదు మనకి. సో దానివల్ల మన యూనియన్ ఏవియేషన్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేస్తలేదు దానివల్ల పేమెంట్స్, ఇన్సాల్వెన్సీ, కస్టమర్ గ్యాప్స్, దట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లం. ఓకే, అండ్ దీంట్లో మన డీజీసీఏ వాళ్ళు అండ్ గవర్నమెంట్ is actually not able to do anything with respect to this. So civil aviation value, which works under the DGCA, which works under civil aviation ministry, they're also not working anything. And దీని వల్ల మనం 4th December చూసుకుంటే వన్ టైం పర్ఫార్మెన్స్, OTP అంటారన్నమాట, వన్ టైం పర్ఫార్మెన్స్ fell below 8.4% in a single day statistics లో. So that clearly shows functioning is not proper. That is another big reason why these kind of mishaps happen. So ఏం చేయాలి అంటే ఫ్యూచర్లో what is the only way they can bring? They have to bring a normalization pattern, schemes, pricing, and you should always have a plan B of crew. అలా పెట్టుకుని ఆ FDTL రూల్స్ని బ్యాలెన్స్ చేసుకుని ఇలాంటి క్రైసిస్ మళ్ళీ ఇండియాలో రాకుండా కాపాడుకునే బాధ్యత మినిస్ట్రీకి చాలా ఉందని చెప్పొచ్చు. సో this aviation industry is a huge economic gain, as it's not just about money, it's about transport facilities. When your air flights are very good, foreigners gaani, in domestic and international markets lo movements చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే బిజినెసెస్ అన్ని రన్ ఆన్ ఫ్లైట్స్ దీస్ డేస్. ఒకప్పుడు అంటే ట్రైన్స్, బుల్లక్ కార్డ్స్ వర్కౌట్ అయినా కానీ ఇప్పుడు వర్కౌట్ కాదు. ఎవ్రీథింగ్ ఈజ్ మల్టీపోలార్, మల్టీనేషనల్, ఇంటర్నేషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫ్లైట్ మూవ్మెంట్స్ ఆర్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్. When India is growing to become a superpower, this kind of nonsense should not happen, especially with the airways. And another big problem is, మన వాళ్ళు చేసే పెద్ద nonsense ఏంటంటే always they try for monopoly. Whenever someone tries for a monopoly, government and the ministry should make sure that the work is always diversified. Single point of contact is not very good, especially for any business. There should be multiple partners, and each partner should compete with each other for a better quality and a perfect price. ఎప్పుడైతే అది వర్కౌట్ అవుతుందో, ఇలాంటి mishaps which is going to happen with Indigo, which happened with Kingfisher, which happened with Jet Airways and Go First, అన్నిటికీ కూడా solution is a balanced policy and balanced implementation, and always having a plan B crew, and rules and regulations also కూడా ప్యాసింజర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ప్లాన్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు AI టూల్స్ ఇవన్నీ వచ్చినప్పుడు వాట్ ఈస్ అ బిగ్ ప్రాబ్లమ్ ఇన్ ప్లానింగ్? సో దట్ ఈస్ వాట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అండ్ లాస్ ఆఫ్ జాబ్స్, డ్యూస్ పే చేయకపోవడము, ఫ్యామిలీస్ హర్ట్ కావడము, ప్లాన్స్ హర్ట్ కావడము, దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టెడ్ వెన్ ఇండియా ఇస్ గ్రోయింగ్ సో బ్యూటిఫుల్లీ. సో ఆ పరంగా చూసుకుంటే దీనికి కావాల్సిన ట్రిగర్ అండ్ స్కేల్, ఫ్లైట్ డ్యూ టైమ్ లిమిటేషన్స్ మెన్షన్ చేసిన నోట్స్లో, అది కాకుండా పైలట్ రిక్వైర్మెంట్స్ 500+ క్యాన్సిలేషన్స్, లాంగ్ క్యూస్, బ్యాగేజ్ బ్లాకేజ్, 8 to 12 hour డిలేస్ జరిగినాయి, టికెట్ జంపింగ్ 5 to 10 times ద ప్రైస్, కింగ్ఫిషర్ ఎయిర్వేస్, జెట్ ఎయిర్వేస్, గో ఫస్ట్ ఎయిర్వేస్ మొత్తం మెన్షన్ చేశాను. అది కాకుండా మార్కెట్ స్ట్రక్చర్ చూసుకుంటే ఇండిగో ఇది ఉంది. సో వన్ జైంట్ కొలాప్సెస్, నేషనల్ లెవెల్ డిస్రప్షన్స్ జరుగుతాయి, అండ్ దెర్ ఇస్ నో స్పేర్ అండ్ స్పైక్స్. ఫేర్ algorithms create instant surge when capacity disappears, and this leads to duopoly, efficiency in normal times but catastrophic in stocks. This is the kind of policy that you are supposed to make, which is efficient especially in normal times, and ఇట్లాంటి సడన్ షాక్స్ వచ్చినప్పుడు కూడా డీల్ చేసుకునే పెట్టుకోవాలి మనము. సో ఇఫ్ one big air flight is falling, there should be another air flight industry which is ready to take care of this duty and business. So అలా చేసుకోవాలి. So why Indian Airlines keep crashing? ATF. So taxed heavily, 20 to 35% state taxes, MRO costs, race to bottom, artificial low పెడతారు, sudden hikes చేస్తారు.
Policy volatility, frequent changes in fare caps, FTV prices, weak governance and poor consumer protection, refunds, gifunds, ఏం రావు, మొత్తం ఇండస్ట్రీ అంతా బిస్కెట్ అయిపోతుంది. Indigo's internal mistakes, underhired pilots despite 2 years notice, over-ambitious winter schedule, roster systems unable to maintain everything, 80 plus grounded planes, engine issues ఉన్నాయి దానికి, అదొక పెద్ద ప్రాబ్లం. DGCA now seeking fortnightly compliance to make sure that this revamps. So February 26 కల్లా trimmed new hiring చేసుకోవాలి, fresh hiring చేసుకోవాలి, correct cost ఇవ్వాలి, correct price ఇవ్వాలి, making sure you don't fall into the debt crisis అని క్లియర్గా this issue is showing. So this clearly shows this issue is only because of management crisis and greediness. Sudden low price, sudden high price, not a good idea. It always crashes. That's what happens with not just airway industry, for all the industries. So that is what this Indigo crisis is all about. I hope you have all understood the reasons why, especially the FDTL rules are very, very important. That is what you have to know. And make a balanced business. And make sure that your customers are always happy. That's how an industry survives. So that's all for today. Shamant Paidikunla signing off. Bye-bye.